హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ ఛానల్. ఈరోజు మనం పాకం లేకుండా గవ్వలను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. పాకంతో చేసిన గవ్వల కన్నా కూడా పాకం లేకుండా చేసిన గవ్వలు చాలా బాగుంటాయండి. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి. మరి ఎలా తయారు చేసుకోవాలో ఆ తయారీ విధానాన్ని చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకోవాలండి. అందులో 1 కప్పు వరకు పాలను పోసుకొని బాగా మరిగించుకోవాలి. పాలన్నీ కూడా ఇలా మరిగిన తర్వాత అందులో మనం 1/2 కప్పు వరకు షుగర్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను అన్నీ కూడా ఒకే కప్పుతో కొలతలు చెప్తున్నానండి. గరిటెతో కలుపుతూ ఆ షుగర్ అంతా కూడా కరిగిపోయేంత వరకు ఆ పాలను మరిగించుకోవాలండి. షుగర్ అంతా కూడా కరిగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ గిన్నెను ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెను తీసుకోవాలండి. ఆ గిన్నెలో 2 కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. మనం చేసేది స్వీటే అయినా కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేడి చేసుకొని ఈ పిండిలో వేసుకోవాలండి. మీ దగ్గర నెయ్యి లేకపోతే రైస్ బ్రాన్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వేడి చేసి వేసుకోండి. పల్లి ఆయిల్ వేసుకున్నారంటే మనం స్టోర్ చేసుకున్నప్పుడు గవ్వలు అనేవి స్మెల్ వస్తాయండి. నూనె వేడిగా ఉంటుంది కాబట్టి గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం కాగబెట్టిన పాలను కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఆ పిండిని చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. కొంచెం కొంచెం పిండిని తీసుకొని చిన్న బాల్స్లా తయారు చేసుకోవాలండి. బాల్స్ అనేవి పెద్దవి తయారు చేసుకున్నామంటే మనం గవ్వలు ప్రెస్ చేసుకునేటప్పుడు మందంగా వస్తాయండి. కాల్చుకునేటప్పుడు సరిగా కాలవు. ఈ సైజ్ చేసుకుంటే సరిపోతాయండి. ఇలాగే మిగతా పిండితో కూడా అన్ని బాల్స్ తయారు చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు గవ్వల చెక్కను తీసుకొని కొంచెం లైట్గా నూనె రాసుకొని మనం తయారు చేసుకున్న బాల్స్ను వీడియోలో చూపిస్తున్నట్లుగా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా అన్ని గవ్వలు కూడా ప్రెస్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయిలో నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మనం ప్రెస్ చేసి పెట్టుకున్న గవ్వలను ఒక్కొక్కటిగా అందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే గవ్వలన్నీ కూడా లోపల పిండిలాగా ఉండిపోతుందండి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా గవ్వలన్నీ కూడా బాగా కాలిన తర్వాత వాటిని ఒక గరిటెతో తీసి వేరొక గిన్నెలో వేసుకోవాలండి. మిగతా గవ్వలను కూడా ఇదే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి. కరకరలాడే గవ్వలు రెడీ అయిపోయాయండి. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు 10 నిమిషాల్లో ఇలా చేసుకోవచ్చండి. మనం పాకంతో చేసుకున్న గవ్వల కన్నా కూడా పాకం లేకుండా చేసిన గవ్వలు చాలా బాగుంటాయండి. ఇంకా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా తయారు చేయగలరు. చూశారు కదా ఫ్రెండ్స్, పాకం లేకుండా గవ్వలను ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరింత మందికి చేరేలా షేర్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.